చిత్త ప్రబోధలో 20 వరకు చెప్పుకున్నాం. చిత్తానికి చేసిన ప్రబోధలు 20 చెప్పుకున్నాము. ఆ 20లో 20వ ఏమని చెప్పారంటే, ఓ చిత్తమా, సాధన మీద నువ్వు భారం ఉంచితే భయం ఉండదు. భయ వినయాలతో లోకం నీవెప్పుడైతే నిరంతర సాధనలో ఉంటావో అప్పుడు భయంతో వినయంతో లోకమంతా నీ వెనకాల వస్తుంది. పెద్దలందరూ ప్రేమతో నిన్ను మెచ్చుకుంటారు నీ సాధనలోని తీవ్రతను చూసి. కనుక నీ జీవితాన్ని సాధనమయం చేసుకో. సాధన చెయ్యకుండా ఆచరణ లేని మాటలు ఎందుకు అని చిత్తానికి ప్రబోధ చేశారు నిన్న. తర్వాత 21ది, ఓయి చిత్తమా, ఇందులో కాయ కష్టం ఏమన్నా ఉందా? ఏం లేదు కదా. చిత్తాన్ని నీవు తన మూలంలో పరమాత్మతో నిలిపి ఉంచడానికి శరీరంతో ఏం కష్టపడాలి? ఏమీ లేదు, ఏమీ ఉండదు. చిత్తమా, నీలో యథార్థమైన విరాగము, తీవ్రమైన ఆవేదన ఉండాలంతే. నిజమైన విరాగం ఉండాలి, తీవ్రమైన ఆవేదన ఉండాలి. ఏదో శ్మశాన వైరాగ్యంలాగా ప్రసూతి వైరాగ్యం లాంటి వైరాగ్యాల వల్ల ఏమీ సాధించలేవు. కాబట్టి స్థిరమైన తీవ్రమైన ఆవేదన వైరాగ్యము ఉండాలి. దీనికి చంచలమైన నా ప్రలోభాలకి, నా వ్యామోహాలకి ఎలా వశపడిపోతున్నాను, దీనికి నేను వశపడకుండా స్థిరంగా ఉండాలి అనేటువంటి దృఢమైన వివేక వైరాగ్యాలు కలిగి ఉండాలి నువ్వు. పైగా 3 ఒక్కటి లోపించినా ఇక ఉత్తమతత్వ అనుభూతి కలగదు. ఇక్కడ కాయ కష్టము, నీలో యథార్థమైన విరాగము, తీవ్రమైన ఆవేదన 3 ఉండాలి. ఈ 3లో ఒక్కటి లోపించినా ఇక ఉత్తమమైన తత్వానుభవం కలగదు. కనుక నీకు గట్టిగా చెప్తున్నాను, ఇప్పటికైనా విను. కాయ కష్టం అంటే ఇక్కడ మళ్ళీ కాయ కష్టం తక్కువగా ఉంటుంది అన్నారు కదండి. కాయ కష్టం అంటే ఏంటి అనకు, శరీరాన్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకోవడమే అంతే. ఒకవేళ శరీరం వల్ల ఏది చేసినా నేను నాది అనుకోకుండా ఉండడమే, అదొకటి. తర్వాత యథార్థమైన వైరాగ్యం, ఇదంతా సత్యము, అనిత్యము, దుఃఖము ఊరికే ఇలా కలిగి అలా తొలుగుతోంది తప్పిది సత్యము కాదు అనేటువంటి వైరాగ్యమును, అయ్యో ఆవేదన, ఇంత తెలిసినా దీనికి వశపడిపోతున్నానే అనేటువంటి ఆవేదన ఉండాలి. పై 3లో ఒక్కటి లోపించిన ఇక ఉత్తమ తత్వ అనుభూతి నీకు కలగదు. వివేకం లోపించినా, వైరాగ్యం లోపించినా, నువ్వు చేసే క్రియలన్నీ నేను నాది అని భావించినా నీకు మరి ఉత్తమ తత్వ అనుభూతి కలగదు. కనుక నీకు గట్టిగా చెప్తున్నాను, శ్రద్ధగా విను. ఇప్పటికైనా విను. ఇక ఓయి చిత్తమా, ఈ లోకంలో చూస్తూ చూడనట్లుగాను, వింటూ వినట్లుగాను, లోపల ఆలోచించని విధంగాను తీవ్ర దూరదృష్టి కలిగి సాక్షివై చూస్తూ ఉంటే లేని జగత్తు లేకుండాను నిత్యమైన ఆత్మ సుస్పష్టము అయిపోతుంది నీకు. ఓయి చిత్తమా అంటూ ఇక్కడ చిత్తము అని దేన్ని సంబోధిస్తున్నారు? మనసులోని అనేక దేహం నేననుకుంటూ, అనేక నావనుకుంటూ, అనేక విషయ వ్యామోహాలతో తిరుగుతున్నటువంటి ఒక భాగాన్ని చిత్తము అంటూ, మళ్ళీ అదే మనస్సులో గురుబోధ వల్ల, శాస్త్రబోధ వల్ల, విచారణ వల్ల తెలుసుకున్నటువంటి జ్ఞాన స్వరూపమైన మరొక భాగము కదా, అజ్ఞానముతో మోహముతో లోకముల వైపుకి తిరుగుతున్నటువంటి రెండో భాగానికి బోధ చేస్తుంది. అవునా? మరి అది చిత్తమే, ఇది చిత్తమే. అదేమో చింతారహిత చిత్తము, ఇదేమో చింతా సహిత చిత్తము. కాబట్టి తను చింతారహితాన్ని మనం సాధన వల్ల కొంత సాధించినప్పుడు దాన్ని చింతలతో నీ చిత్తం వెళ్ళిపోతున్నప్పుడు దానికి ప్రమోద చేసుకుని ఆపుకోవాలి. ఇది దీనిలో ఉన్న రహస్యం. అందుచేత
నువ్వు ఈ లోకాన్ని చూస్తూ చూడనట్లుగా ఉండు, వింటూ విననట్లుగా ఉండు, లోపల ఆలోచిస్తూ కూడా ఆలోచించినట్లుగా ఉండు, తీవ్రంగా దూరదృష్టి కలిగి ఉండు. తీవ్రంగా దూరదృష్టి అంటే నీ చేత, నీ శరీరం చేత, ఈ మనస్సు చేత చెయ్యబడే పనులన్నిటికీ సాక్షిగా ఉండు అని దూరంగా ఉండడం అంటే. విడిగా ఉండు, దూరదృష్టి కలిగి సాక్షివై చూస్తూ ఉంటే లేని జగత్తు లేకుండా పోయి నిత్యమైన ఆత్మ నీకు సుస్పష్టంగా తెలుస్తుంది. సాధన అంటే మొదట కష్టం, తర్వాత సులభంగా ఉంటుందని తెలుసుకో. మొదలు పెట్టినప్పుడు కష్టంగా ఉంటుంది సాక్షిత్వం. చేయగా అతి తేలికగా, ఆహ్లాదకరంగా, ఆనందంగా తాను సర్వమును ప్రకాశింపచేస్తున్నటువంటి సాక్షి స్వరూపాన్ని, తన వల్ల తెలియబడే వ్యవహారాల యొక్క ప్రభావం ఏమాత్రము తనకి లేదని అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అలా తెలుసుకోవాలి సుమా. ఓ చిత్తమా, సాధన లేనిది ఏమీ చెయ్యలేమయ్యా. ప్రయత్నం చెయ్యి. మహర్షులందరూ ప్రశస్తమైన ముక్తిని పొందారు అంటే సాధన వల్లే కదా. అంతే. అనుకున్నది జరగని, అనుకున్నదే జరిగిపోతుందని మాత్రం ఎప్పుడు అనుకోకు. నేను అనుకున్నాను అలాగే జరుగుతుందని ఎప్పుడు అనుకోకు. అనుకోనిది జరిగినప్పుడు హడిలిపోకు. ఓ మనసా, తనువు విడిచి వెళ్ళేటప్పుడు తన వారెవరు రారని తెలియదా నీకు? తెలుసు కదా. తెలుసు. మరి ఎందుకు ఈ చింత? సాక్షివై ఉండు. అది కలగని తొలగని, పుట్టని పెరగని, అనుకున్నదల్లా అయిపోతుందనుకోకు. అనుకోనిది జరిగితే ఆడవకు, కుంగకు, ఏది నీకు కూడా రాదు అని ఈ వ్యవహారాన్ని అంతటినీ సాక్షిగా చూస్తూ ఉండవేవో మనసా. ఓయి చిత్తమా, సాధన చేతనే ప్రపంచంలో ఉపనిషత్ తేజోపుంజము ప్రకాశిస్తోంది. ఉపనిషత్తులు చెప్పే నీ స్వరూపం ఇట్టిదని. చెప్పేసినంత మాత్రాన అది పొందబడతాయా? లేదు, సాధన చేయాలి. ఉపనిషత్తులంటే ఏమిటో, దానిలో చెప్పినటువంటి మహావాక్యాలు ఏమిటో, ఆ మహావాక్యాల్ని ఎలాగ మనం మనకి అనుభవం వచ్చే వరకు ఏ రకంగా మనం దాన్ని నిరంతర సాధన చెయ్యాలో గురువులు చెప్పారు. ఆ ఋషులు చేసి చూపించారు మనకి. ఆ రకంగా చేసినప్పుడు ఈ సాధన చేతనే కదా ప్రపంచంలో ఉపనిషత్తులతో తేజోపుంజాల ఇంత గొప్పవిగా ప్రకాశిస్తున్నాయి. ఈ సాధన చేతనే శ్రీ రామకృష్ణ పరమహంస దేవుడు జడమైన రాయిలో ఆదిశక్తిని చూశాడు. ఈ సాధన చేతనే. అదే సాధన చేత సాధ్యం కాంది ఏదీ లేదు సుమా. ఒక జడమైన రాయిలో అఖండ శక్తి స్వరూపమైనటువంటి ఆదిశక్తిని దర్శనం చేయలేదా? సాధన బలం వల్లనే కదా. ఏకదృష్టితో చిత్తాన్ని చంచల్యం చేయనివ్వకుండా తదేక దృష్టితో నిష్ఠతో ఆ విగ్రహమునందు పరమాత్మ భావనతో ఏకాగ్ర నిష్ఠతో చూడడం చేత విశ్వవ్యాపకమైన ఆ పరమార్థమైన ఆ మహాశక్తి అతడు దర్శించగలిగాడు కదా. దర్శించు అంటే గ్రహించాడు అని అర్థం. అదే, కళ్ళతో చూశాడని కాదు. సాధన చేత సాధ్యం కానిది ఏదీ లేదు సుమా. కాబట్టి మహర్షుల యొక్క, మహాజ్ఞానుల యొక్క, మహాభక్తుల యొక్క సాధన పద్ధతిని అంతటినీ చక్కగా గ్రహించి అట్లు నువ్వు ఉండడానికి ప్రయత్నం చేస్తే అది నీకు కూడా సాధ్యమే అని తెలుసుకో మనసా. ఓ చిత్తమా, సూర్యభగవానుడు ఉదయింపక ముందు కాంతి కిరణాలు జనించి భాస్కరుని యొక్క మహిమను రాకను ఎట్లా తెలుపుతున్నాయో, ఇంకా సూర్యోదయం కాకముందే జరిగే అరుణోదయం, ఆ అరుణోదయాన్ని చూసేసరికి ఆహా, ఇక అఖండ ప్రకాశమైన సూర్యుడు అవనీతలాన్ని ప్రకాశింపచేయబోతున్నాడు అని సూర్యుని మహిమను ఈ అరుణ కిరణాలు తెలుపుతున్నాయి కదా. అవును. అదే విధంగా ఆత్మవిశ్వాసము తేజోవంతమైన
అద్భుత కాంతి పుంజమై వచ్చి ఆత్మ విభూతిని సూచిస్తుంది. నీకు ఎంత ఆత్మవిశ్వాసం ఉంటుందో నేను తప్పకుండా నా నిజ స్వరూపాన్ని, తప్పకుండా ఈ విశ్వ వ్యాపకమైన ప్రకాశాన్ని పొంది తీరుతాననేటువంటి ఆత్మవిశ్వాసము తేజోవంతమైన అద్భుత కాంతి పుంజమై వచ్చి ఆత్మ విభూతిని సూచిస్తుంది. ఇటువంటి కాంక్ష, ఆత్మవిశ్వాసము అరుణోదయం లాంటిది. దాని చేత అరుణోదయం అయిన తరువాత సూర్యోదయం అయి తీరుతుంది. అందుచేత తేజవంతమైన అద్భుతమైన కాంతి పుంజమై ఆత్మవిశ్వాసం నుంచే వచ్చి నీకు రాబోయే ఆత్మ విభూతిని సూచిస్తుంది. కాబట్టి దీనిని నువ్వు గ్రహించు, ఆత్మవిశ్వాసం దృఢంగా కలిగి ఉండు. ఓ చిత్తమా, అనుభవం అంటే బాహ్యంలో ఎక్కడో ఉందనుకుంటున్నావా? లేదు, మనస్సులో ఉంటుంది. ఆ అనుభవాన్ని సంపాదించడానికి హృదయ అంతర్గత మార్గముల యందు పరుగులు వెయ్యాలి, బయటికి కాదు ఉరకడం. ఇంద్రియాలను పట్టుకుని లోక విషయాలలోనికి ఉరికితే ఎప్పుడూ ఆత్మానుభవం, శాశ్వతానందం కలగదు. అది బాహ్యంలో లేదు, నీలోనే ఉంది. ఆ అనుభవాన్ని నువ్వు సంపాదించాలంటే హృదయ అంతర్గతమైన మార్గాల యందు నువ్వు పరుగులు తీయాలి. లోపలికి నువ్వు పరుగులు తీయాలి. అప్పుడు సదా శాంతిధామంలో హాయిగా విహారం చేయగలుగుతావు. అక్కడ దృశ్యమేమీ లేని, దుఃఖమేమీ లేని ఆనందం ఉబుకుతూ ఉంటుంది. దానిలో మునిగి నువ్వు బ్రహ్మానంద భరితుడు అవుతావు. ఇక ఆ మంచి మార్గాన్ని వరించు, యథార్థ సుఖాన్ని పొందు. ఇక చాలే, అసత్య అనిత్య దుఃఖపూరితములైనటువంటి జగత్ విషయ వ్యామోహ వ్యవహారాలలో విహరించి కూడగట్టుకున్న దుఃఖం ఇక చాలదా? కాబట్టి ఆనంద అనుభవం అంటే బాహ్య విషయాల్లో లేదు, అది నీలోనే ఉంది. కాబట్టి నీ లోపలికి నీవు చేరి హృదయ అంతర్గతంగా ఉన్నటువంటి ఆ అనంతమైన లోతుల్లోనికి ప్రయాణించే. అప్పుడు సదా శాంతిధామంలో విహరించగలుగుతావు. ఇక ఆ మంచి మార్గాన్ని వరించు, యథార్థ సుఖాన్ని పొందు. ఓ చిత్తమా, ఆత్మ జ్యోతులకు జ్యోతి ఉన్నది. చీకటికి చీకటై కూడా ఉంది. వెలుగులకి వెలుగు అయి ఉంది, చీకటికి చీకటి అయి ఉంది. చేతనత్వములోని చేతనమైనది, శాంతికి శాంతమైనది, స్రష్టకు స్రష్ట అయినది. ఇటువంటి ఆత్మను గురించి ఎవరు చెప్పగలరు? ఓ చిత్తమా, ఆత్మ అంటే నేను అనే స్వస్వరూప ప్రకాశము కలిగిన నిజస్వరూపం. అది జ్యోతులకు జ్యోతి. సమస్తమును ఏది వెలిగిస్తోందో వాటిలన్నిటికీ కూడా వెలుగునిస్తోంది నేను అనేటువంటి స్వయం జ్యోతి. ఈ స్వయం జ్యోతి వెలగడానికి ఏమీ అక్కర్లేదు. అయితే బాహ్య జ్యోతిని సూర్యచంద్ర నక్షత్రాదులన్నీ వెలగాలి అంటే ఈ ఆత్మజ్యోతి వల్లనే అవి వెలగలుగుతున్నాయి. వాటికి నువ్వు ఆధారంగా ఉన్నావు. నువ్వు ప్రకాశించడానికి ఏ ఆధారము అక్కర్లేనటువంటి స్వయం జ్యోతి స్వరూపుడు నువ్వు. అట్టి నీ నిజ స్వరూపము జ్యోతులకి జ్యోతిను, చీకటికి చీకటిను. చీకటి ఉండాలంటే ఇది చీకటి అని తెలియబడాలి, జ్యోతి నువ్వు ఉండాలిగా. అలాగే చైతన్యంలోని చైతన్యము, చైతన్యానికి చైతన్యాన్ని ఇచ్చేది. చైతన్యానికి చైతన్యాన్ని ఇచ్చే తాను చైతన్యమై ఉండి తన వల్ల ఇదిగో ఈ మనోబుద్ధింద్రియాలకి చైతన్యాన్ని ఇచ్చేది. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల చైతన్యం స్వయం కాదు, నీ స్వరూపమే చైతన్యం.
చైతన్యమైన నీ చైతన్యం ఇగో ఈ జడమైన మనోబుద్ధింద్రియాలకి చైతన్యాన్ని ప్రకాశిస్తుంది. శాంతికి శాంతినిచ్చేది. అలాగే స్రష్టకు స్రష్ట అంటే తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడికి తెలుసుకుంటున్నాను తెలుసుకోబడేది. తెలుసుకునేవాడు దేని చేత తెలుసుకుంటున్నాడో అది స్రష్టకి స్రష్ట. ఇటువంటి నీ స్వరూపమైన ఆత్మను గురించి ఎవరు చెప్పగలరు? అన్నిటికీ అన్ని అదే ఆధారమై ఉంది. కానీ అది ఏదీ కాదు. ఇదే రహస్యం. ఆ జ్యోతిని తెలుసుకున్న మార్గమే ఉత్తమమైన సాధనం. అట్టి సాధనని గురుముఖంగా మరల వింటూ ఆ సాధన యందు నువ్వు దృఢచిత్తుడవై ఉండు. ఓ చిత్తమా, ఒక్కసారి చూడిట్లు అనవద్యమైన ఆత్మ సంస్థితులలో ఏకత్వాన్ని పొంది గంభీర ప్రకాశాత్మకమై నిర్మలత్వంలో మునిగి శాంతమూర్తివై నీవేనాడు వినరాని అభేద బ్రహ్మస్థితులలో ఉండగలవయ్యా. వింటున్నావా? ఒక్కసారి విను, ఒక్కసారి చూడు. అనవద్యమైన ఆత్మ దేని మీద ఆధారపడకుండా తనకు తానే ప్రకాశిస్తున్న నేను ఈ ఆత్మ సంస్థితుల్లో ఏదైతే ఉన్నాను ఉన్నది అని తెలియబడుతోందో దానిలో ఏకత్వాన్ని పొందు. ఇది అదని తెలియబడుతూ ఏదైతే ఉందో వాటన్నిటిలోనూ ఇది అని తెలుసుకునే ఆ దివ్య ప్రకాశమే ఏకమై ఉన్నది. దాని యందు అనేకములు ఉన్నవని తెలుస్తున్నాయి. కాబట్టి అనవద్యమైన ఆత్మ సంస్థితుల్లో ఏకత్వాన్ని పొందు అనేక మందు ఏకమై ప్రకాశిస్తున్నటువంటి ఆ ఏకత్వం నీవే. దాన్ని పొంది గంభీర ప్రకాశాత్మకమై నిర్మల తత్వంలో మునుగు. నువ్వే అఖండ ప్రకాశమే. నీయందే అనేక నామరూపాలన్నీ ఉన్నవి అని తెలియబడుతున్నాయి. తెలియబడేవి అనేకమైన వాటి యందు ఉన్నటువంటి తెలివి స్వరూపమైనటువంటి ఆ దివ్యత్వము నీవే. ఆ గంభీరమైన ప్రశాంతము నీవే. నిర్మలత్వంలో అట్టి నిర్మలత్వంలో నీ స్వరూపంలో నువ్వు మునిగి శాంతి మూర్తివై ఏనాడు వినరాని అభేద బ్రహ్మ సంస్థితుల్లో నిలబడగలవు. ఎప్పుడైతే ఆ స్థితిలో ఉన్నావో నీకంటే వేరుగా ఏదో ఉంది అన్నటువంటి భావనే ఏనాడు లేని దివ్య స్థితిలో నువ్వు నిలబడగలుగుతావు. వింటున్నావా? ఓ చిత్తమా, బాగుగా వినుము. విన్న దానిని చక్కగా మననాత్మకమైనటువంటి స్థితిలో నీవు నిధిధ్యాసలో నీ స్వరూపమందు నిరంతరమైన ధ్యాసతో నీ వల్ల సమస్తము ప్రకాశిస్తుండగా ప్రకాశించేవి అనేకములే అయినా ఏకమై ఉన్న సద్వస్తువుని నేను అని అభేద స్థితిలో సంస్థితివై ఉండగలవు. ఇట్లు సదా ఆచరించవే చిత్తమా. ఓయి చిత్తమా, గమ్యము ఎటువంటిదో తెలియనా? ఆ గమ్యం ఎలాంటిదో నీకు తెలుసా? ఇప్పుడు చెప్పాను చూడు, ఆ గమ్యం ఎలాంటిదో నీకు తెలుసా? ఆ గమ్యమా వచింప వీలు కానిది. దాన్ని మాటల్లో ఎలా చెప్పగలం? మహాగంభీరమై ఉన్నది, నిత్యమై ఉన్నది, సుఖమై ఉన్నది, సగుణమైనది, నిర్గుణమైనది అదే. దృశ్యమైనది, దృశ్యాధారమైనది అదే. అదే దృశ్యమైంది, అదే దృశ్యాధారమైంది. సంపూర్ణ సుఖసాగరమై ఉన్నది, సంపూర్ణమైన సుఖసాగరం అది. దానికి సమానమైన మరి ఒక స్థానం ఏదీ లేదు. అది తప్పించేదీ లేదు. అది అతులమైనది, శక్తి స్వరూపమై ఉన్నది. దానిని గ్రహించుటకు కూడా వీలు కానిది, అతీతమైనది. అదయ్యా గమ్యస్థానం. అది నువ్వే.
దాని యందు సుస్థిరంగా నిలిచి ఉండు. అదే నీ స్వరూపం అని తెలుసుకో. ఓ చిత్తమా, ఈ ఆత్మ చూడబడదు సుమా, చూద్దామనుకుంటున్నావా? వాక్కు దాన్ని వివరించలేదు, చెవులు దాన్ని వినలేవు. బాహ్య విషయాలనైతే పంచ జ్ఞానేంద్రియాలు కూడా వాటి వాటి విషయాలను తెలుసుకోగలవు. అలాగే చేతులు సృష్టించి అవి కూడా బాహ్యంలే కదా, కర్మేంద్రియాలు. తో అది ఆత్మ తాకగలవా నువ్వు? లేవు. యోచనకు అందనిది, అందరికీ మళ్ళీ అతి సన్నిహితమై ఉన్నది, అయినను అందదే. ఎందుకంటే అతి సూక్ష్మమైనది, అవ్యయమైనది. సదా ఆత్మ అనుభవైక వేద్యమే అవుతున్నది అందరికీ. కానీ అది నీవు అనుకున్నట్లుగా నామరూపాలతో కూడిన దేహమందున్న పంచ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల ద్వారా పొందబడదు. అది మనోబుద్ధుల భావ చాంచల్యాల వల్ల పొందబడదు. ఇవి అన్నీ ఉండడానికి ఆధారమై నిర్వికారమై సదా ప్రకాశించుతున్నటువంటి అనంత చిత్ప్రకాశమే మీ స్వరూపమని ఎరిగి దాని యందు అదిగా ఉండడమే, అంతకంటే ఇంకొకటి లేదు అని చెప్పారమ్మా. ఇక రేపు మిగతావి చెప్పుకున్నామా? అలాగే. హరి ఓం నమః.